రేపు గురువారం రోజున ఒకే ఒక్క బిర్యానీ ఆకుతో ఇలా చేయండి. బిర్యానీ ఆకుతో ఇలా చేయటం వల్ల మీ కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. 24 గంటల్లో సమస్య ఏదైనా ఖచ్చితంగా తొలగిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. దైవానుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. దైవశక్తి అనేది మన వెంటే ఉన్నా లేదా మన ఇంట్లో ఉన్నా మనకు లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి. వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. సహజంగా మనం ఎంత సంపాదించినా సరే కొన్నిసార్లు చేతిలో నిలవకుండా పోతుంది. వృధా ఖర్చులు అనేవి అవుతూ ఉంటాయి. అందువల్ల మన యొక్క సమస్యలు అంతకంతా పెరుగుతూ వస్తాయి. దానివల్ల మనకు డబ్బు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ డబ్బు సమస్యలు ఏర్పడుతూ ఉండడం మాని మనకు డబ్బు అనేది చేతిలో నిలిచి ఉండాలి అన్నా, ఇంట్లో ఉండే శక్తులు అంటే చెడు శక్తులు బయటికి వెళ్ళిపోవాలి అన్నా రేపు గురువారం రోజున ఒకే ఒక్క బిర్యానీ ఆకుతో ఇలా చేయండి. సహజంగా బిర్యానీ ఆకు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. బిర్యానీ ఆకు అంటే కేవలం వంటల్లో రుచిని సువాసనను పెంచటమే కాదు, ఇంట్లో ఉండే కష్టాలను ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. మన ఇంటి వంటగదిలో ఎన్నో రకాల వస్తువులు చాలా శుభప్రదమైనటువంటివి. చాలా రకాల వస్తువులు దృష్టి దోషాన్ని నరదృష్టిని తొలగించేవి కూడా ఉంటాయి. కానీ వాటిని ఏ విధంగా ఉపయోగించాలో మనకు సరియైన అవగాహన అనేది లేక మనం అంత శ్రద్ధను తీసుకోకుండా వదిలివేస్తూ ఉంటాము. కానీ మన ఇంటి వంటగదిలోనే మన యొక్క చుట్టూ ఉండే చెడు శక్తులను తొలగించుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవటానికి ఎన్నో రకాల వస్తువులు అనేవి ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం మెల్లిమెల్లిగా ఏదో ఒక విధంగా అంటే ఏ విధంగా ఉపయోగించి మెల్లిమెల్లిగా ధనవంతులం అవ్వగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన కష్టాలన్నీ తొలగించుకోవటానికి, మన దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం మన దరి చేరడానికి చాలా మంచి ఈ యొక్క పరిహారాన్ని రేపు గురువారం రోజు చేయండి. గురువారం రోజు విష్ణుమూర్తిని పూజించిన, గురువారం రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం మనం పరితపించిన విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి. అలానే విష్ణుమూర్తికి పచ్చ కర్పూరాన్ని సమర్పించాలి. కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. పచ్చకర్పూరంతో విష్ణుమూర్తిని పూజించిన, కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పించిన, రాగి ఆకు దీపాన్ని వెలిగించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. గురువారం రోజున ఇష్టదైవాన్ని ఆరాధించుకోవచ్చు. అంటే కొంతమంది సాయిబాబాని నమ్ముతారు, మరికొంతమంది విష్ణుమూర్తిని పూజిస్తారు. ఇలా ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరి ఇష్టానుసారం వారు వారి ఇష్టదైవాన్ని పూజించుకోవచ్చు. కానీ గురువారం రోజు సాయంకాలాన అంటే 6:30 నుండి 7 లోపు ఎప్పుడైనా సరే ఈ బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారం అనేది ఇంటి సింహద్వారం బయట వైపున చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల 24 గంటల్లో సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా మన సంపాదనను అడ్డుకునేది మన కష్టాలకు అంటే మన కష్టానికి కారణమయ్యేవి దుష్టశక్తులు. ఈ కష్టానికి కారణమయ్యే దుష్టశక్తులు, మంచిని మన ఇంట్లోకి రాకుండా ఆపే చెడు శక్తులు, ఇంట్లోకి ధనాకర్షణను రాకుండా నిలిపివేసే చెడు శక్తులు ఏవైతే ఉంటాయో ఆ చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. మన కంటికి కనిపించని ఒక చెడు శక్తి అనేది మనల్ని కష్టాల పాలు చేస్తూ ఉంటుంది. ఈ యొక్క చెడు శక్తిని తొలగించుకొని జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా జీవించాలి అన్నా లేదా ఐశ్వర్యం అనేది మన వెంటే ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేయాలి. ఈ బిర్యానీ ఆకు అనేది మన సమస్యలను తొలగించడమే కాదు, కోరికలను కూడా నెరవేరుస్తుంది. అంటే మనం ఏదైనా కోరిక కోరుకున్నా సరే బిర్యానీ ఆకుపైన రాయాలి. ఒక గ్రీన్ కలర్ పెన్నుని తీసుకోవాలి. సహజంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరిక అనేది ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కోరిక ఉండటం వల్ల మనం ఒక్కొక్క రకమైనటువంటి కోరికను నెరవేర్చుకోవాలి అని చూస్తూ ఉంటాము. అలా మన కోరికలు అనేవి నెరవేరాలి అంటే గనక బిర్యానీ ఆకుని తీసుకొని దానిపైన ఒక గ్రీన్ కలర్ పెన్నుని తీసుకొని ఆ పెన్నుతో మనం రాసుకోవాలంటే మన కోరికను రాయాలి. అలా రాయటం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి. అదృష్టం అనేది మనల్ని తప్పకుండా వరిస్తుంది.
కష్టాల బారి నుండి బయటపడతాము, కోరిక అనేది తీరిపోతుంది. అయితే ఈ బిర్యానీ ఆకు మన చుట్టూ ఉండే చెడు శక్తులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులను చేస్తూ ఉంటుంది. మరి ఈ బిర్యానీ ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే గనక, ముందుగా మనం ఒక మంచి బిర్యానీ ఆకుని తీసుకోవాలి. మంచి బిర్యానీ ఆకు అంటే చినుగులేమీ లేకుండా పచ్చగా, అంటే నార్మల్గా నీట్గా చినుగులు లేకుండా హోల్స్ లేకుండా ఉండేటి ఒక మంచి ఆకుని తీసుకోవాలి. ఆ ఆకు పైన ఒక గ్రీన్ కలర్ పెన్నుని తీసుకోండి. ఆ పెన్నుతో మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, కోరిక ఉన్నా దానిని నీట్గా స్పష్టంగా రాయండి. మరి వేరే రంగు పెన్నులు తీసుకోవచ్చా అంటే మీ ఇష్టం, ఏ పెన్ అయినా తీసుకోవచ్చు. కానీ ఈ పరిహారానికి ఎక్కువగా మాత్రం గ్రీన్ కలర్ పెన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ కలర్ పెన్నుతో మీ యొక్క సమస్యలను రాయాలి. అలా రాసాక ఒక ఇత్తడి బౌల్ని తీసుకోండి. ఇత్తడి లేదా రాగి లేదా ఏదైనా మట్టి బౌలు, ఇలాంటివి ఏదైనా సరే ఒక బౌల్ని తీసుకొని అందులోనే 9 లవంగాలను కూడా తీసుకోండి. 9 లవంగాలను ఆ బౌల్లో వేయండి. అలానే ఒక 5 కర్పూరం బిళ్ళలు వేయండి. అలానే ఒక 5 యాలకులను కూడా వేయండి. ఈ యాలకులు, లవంగాలు, కర్పూరం, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. మన చుట్టూ మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల దుష్టశక్తులు అనేవి మనకు నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తూ ఇంట్లో పాజిటివ్ లేకుండా, అంటే సంతోషం లేకుండా చేస్తూ ఉంటాయి. డబ్బుకి లోటు అనేది ఏర్పడుతూ ఉంటుంది. కష్టాలు అనేవి మన వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలను తొలగించడంలో ఈ యాలకులు, లవంగాలు, అలానే బిర్యానీ ఆకు, కర్పూరం అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటి వల్ల మన దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. అంటే మనకు డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తుల యొక్క దుష్ప్రభావాలు అనేవి తొలగిపోతాయి. అందువల్ల మన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక అదేవిధంగా మనం ఈ యొక్క బౌల్ని తీసుకొని ఆ బౌల్లో బిర్యానీ ఆకు, కర్పూరం, అలానే మనం యాలకులు, లవంగాలు వేసి వాటిని ఇంటి సింహద్వారం బయట వైపున వెలిగించాలి. అలా వెలిగించినప్పుడు వచ్చే పొగ అనేది మన ఇంటి లోపలి వరకు కూడా వెళ్తుంది. మూల మూలన వెళ్ళి అంటే మన ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా, ఏ నెగిటివ్ ఎనర్జీ దాగి ఉన్నా తొలగించేస్తుంది. బాధలు, కష్టాలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి. సంతోషంగా జీవించగలుగుతారు. ఇంట్లోకి చెడు అనేది తొలగిపోయి మంచి అనేది వస్తుంది. ఇక మన కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఈ విధంగా రేపు గురువారం రోజున బిర్యానీ ఆకుతో చేస్తే మీ యొక్క సమస్యలు, కోరికలు తీరిపోతాయి. మరి అలా వెలిగాక ఆ బూడిదను ఏం చేయాలి? పూర్తిగా కాలిపోయాక అందులో బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదను ఎక్కడైనా ఒక ప్రదేశంలో, అంటే ఖాళీ ప్రదేశంలో చిన్న గొయ్యిలా తీసి ఆ గొయ్యిలో ఈ బూడిదను పాతి పెట్టండి. ఇలా చేయటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం అనేది మనల్ని వరిస్తుంది. ఐశ్వర్యం కూడా మన వెంటే ఉంటుంది. తెలుసుకున్నారు కదా, ఎంతో శక్తివంతమైనటువంటి రోజు గురువారం. గురువారం రోజున ఈ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని, ముఖ్యంగా ఇంట్లో నుండి చెడు తొలగిపోతుంది. చెడు అనేది తొలగిపోయినప్పుడు మంచి అనేది ఇంట్లోకి వస్తుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.